హలో నమస్తే పౌర్ణమి లాక్స్కు స్వాగతం. సమిష్ట జీవన తత్వానికి ప్రతీక అనే చిన్న కథను చదువుతున్నాను. డాక్టర్ కాబూరి రాజేష్ పటేల్ గారు రచించిన కథను చదివేస్తున్నాను, వినేసేయండి. ప్రకృతి శక్తిని అమ్మతల్లిగా భావించే సంస్కృతి అనాదిగా కొనసాగుతుంది. సృష్టి స్థితి లయకారకమైన దివ్యశక్తి స్వరూపాన్ని పలు రీతుల్లో దర్శిస్తూ కొలుపులు, జాతరలు, ఉత్సవాలు నిర్వహించే సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రకృతి ఆకృతులైన జగన్మాతల ఆరాధనకు ఆషాఢమాసం ప్రత్యేకమైనది. దక్షిణాయనం ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, పచ్చదనం విలసిల్లాలని, ఆరోగ్య సౌభాగ్యాలు వర్ధిల్లాలని ప్రజలు గ్రామదేవతలను తమవైన పద్ధతుల్లో పూజిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢంలో నిర్వహించే బోనాల వేడుక గ్రామీణ సంస్కృతిని ఆవిష్కరిస్తుంది. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతం వెల్లడించింది. తమ పలుకుబడులు, అభిష్టాలకు అనుగుణంగా గ్రామీణులు శక్తి రూపాలకు వివిధ పేర్లను పెట్టుకున్నారు. వారికి అర్చనలు చేసి అన్న పదార్థాలను నివేదించుకునే ఆచారం ఆషాఢ బోనాల వేడుకగా స్థిరపడింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో బోనాల సంబరం వైభవంగా జరుగుతుంది. గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక ఆలయంలో భక్తులు కలిమి బోనాలుగా పేర్కొనే ఆషాఢ తొలి బోనాలను సమర్పిస్తారు. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ జగదాంబ అభిష్టవదాయనిగా పూజలు అందుకుంటున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రతాపరుద్ర చక్రవర్తి బోనాల వేడుకను ప్రారంభించినట్లు చెబుతారు. ఆషాఢంలో ప్రతి ఆది గురువారాల్లో గోల్కొండ బోనాలను నిర్వహిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా మాతా మహేశ్వరి, శాలిబండ మహంకాళి ఆలయాల్లో ఈ వేడుకలు కొనసాగుతాయి. వేపాకులతో కూడిన పసుపు నీళ్ల కలశాలు, అన్న పదార్థాల కుండలను తలపై ధరించి మహిళలు శక్తిమాతల మందిరాలకు వేడుకగా తరలి వస్తారు. ఆ జలాలతో అమ్మవార్లకు అభిషేకం చేసి అన్న పదార్థాలను నివేదన చేస్తారు. ఎదుర్కోలు, ఘటోత్సవం, ఫలహారపు బండ ఊరేగింపులు, పోతురాజుల నృత్య విన్యాసాలు, భవిష్యవాణిని వినిపించే రంగం, సాగనంపు వంటి ప్రక్రియలతో ఈ సంబరం కనువిందు చేస్తుంది. జగన్మాతను అమృత భాండోదరి అని కీర్తిస్తారు. శ్రీమాత తన ఉదరమనే అమృత భాండంలో సకల జగత్తును నిక్షిప్తం చేస్తుందని దేవీ భాగవతం పేర్కొంది. అందుకు సంకేతంగా మట్టి కుండల్లో అన్న పదార్థాలను నింపి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. బోనపు కుండ శరీరానికి ప్రతీక. ఆ కుండలోని అన్నం జీవశక్తికి సంకేతం. ఆ కుండపై ప్రమిదలో వెలిగే జ్యోతి ప్రాణదీపం. ఆధ్యాత్మిక చైతన్యంలో పాంచభౌతికమైన మట్టి కుండ లాంటి శరీరాన్ని త్రిగుణ సిద్ధిగా దైవానికి సమర్పించాలి. ఆత్మజ్యోతిని పరంజ్యోతితో మమేకం చేసి మోక్ష స్థితిని అందుకోవాలని బోనాల ఉత్సవం సందేశమిస్తుంది. బోనాల వేడుకలో కలశ స్థాపన సృష్టికి, ఊరేగింపు స్థితికి, సాగనంపు లైకు ప్రతిబింబాలు. సృష్టి లీలా విలాసం బోనాల వేడుకలో అంతర్లీనంగా ప్రస్ఫుటమవుతుంది. సామూహిక భక్తి విశ్వాసాలకు, సామాజిక సమిష్టి జీవన తత్వానికి సమున్నత ప్రతీక ఆషాఢ బోనాల వేడుక.